20 వెంచర్లు కంప్లీట్ చేసాము. ఈ రోజు 21వ వెంచర్ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు 1900 ఎకరాలు కంప్లీట్ చేసాం. 10,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ తోటి ముందుకెళ్తున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఎందుకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అంటే, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ అండ్ ఓన్లీ ఆథరైజ్డ్ రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్ కంపెనీ ఇన్ ఇండియా. గవర్నమెంట్ చేత అన్ని రకాల పర్మిషన్స్ తోటి గుర్తింపు పొందిన సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏ కస్టమర్ కూడా ఎలాంటి భయం లేదు. ఎందుకనంటే మనం ఈ రోజే మనం ఇలా వచ్చిన వాళ్ళం కాదు. 7.5 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్టెప్ బై స్టెప్ స్ట్రక్చరల్ గ్రోత్ మీద వచ్చినటువంటి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను మీకు. తర్వాత మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ గురించి మీరు ఎందుకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తాను. దెన్ ఈ వెంచర్ నే ఎందుకు చూస్ చేసుకోవాలనేది చెప్తా. కాన్సెప్ట్ గురించి మాట్లాడితే మనం ఎంచుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రోడక్ట్ అని నేను చెప్తాను. భూమి. ఈ ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడి ఏదన్నా ఉంది అని అంటే, ఏ వ్యక్తి అయినా పెట్టుబడి పెడితే ఎన్నడూ నష్టపోయినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రపంచంలోనే భూమి మాత్రమే. నిధులలో కూడా వాల్యుయేషన్ పెరిగే వస్తువు ఏదన్నా ఉంది ఏంటంటే అది భూమి మాత్రమే. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ప్రైస్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్లు ఉంటా ఉంటాయి. కానీ మనం ఎంచుకున్నటువంటి భూమిలో మాత్రం ప్రైస్ లో ఫ్లక్చుయేషన్ ఉండదు. ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది, పెరుగుదలే ఉంటుంది. అండ్ ఒకేసారి డమాల్లో పడిపోయే సిచ్యువేషన్ ఏం లేదు. రీసెంట్ గా చాలా మంది మనకు తెలిసిన విషయమే, గోల్డ్ అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ అన్నారు. 17,500 నుంచి ఇప్పుడు 14,000కు వచ్చింది. ఎప్పుడన్నా భూమి కొంటే మనం లీగల్ గా ఉన్నటువంటి మనలాంటి ఇక్కడ ఉన్నటువంటి భూమి కొంటే ₹1,00,000 ఎప్పుడన్నా 50,000 అయిందా? ₹1,00,00,000 ఎప్పుడన్నా 50 లక్షలు అయిందా? చెప్పండి. ఎప్పుడన్నా భూమి అప్రిషియేషన్ ఉంటుంది కానీ డిప్రిషియేషన్ ఉంటుందా అండి? ఉండదు. కాబట్టే ప్రపంచంలో అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి భూమిని మన కాన్సెప్ట్ లో మొదటిగా మనం ఎంచుకోవడం జరిగింది. సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకప్పుడు కోకాపేటలో మనకి ఒక 15 ఏళ్ల కింద వచ్చేసి ₹1,00,000 2 లక్షల ఎకరా. ఈ రోజు ఎంత అండి? 175 కోట్ల ఎకరా కోకాపేటలో. మరి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరిగిందా, లేకపోతే బ్యాంకులో పెట్టుకుంటే పెరిగిద్దా, లేకపోతే గోల్డ్ మీద పెట్టుకుంటే పెరుగుద్దా అంటే చెప్పండి. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరిగింది. కాబట్టి మనం ఎంచుకున్న ప్రొడక్ట్ ఉత్తమమైన ప్రొడక్ట్. రెండవది వచ్చేసి మన కాన్సెప్ట్ లో ఎర్రచందనం. భూమి ప్రపంచంలో అత్యుత్తమమైన ప్రొడక్ట్. ఎర్రచందనం ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కలప. అది ఎక్కడ పడితే అక్కడ గ్రోత్ అయ్యేది కాదు. ఈ నల్లమల శేషాచల ప్రాంతంలో ఉన్నటువంటి మన సౌత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే గ్రోత్ అయ్యేటటువంటి మొక్క. మీరు గూగుల్లో చూడండి, ఎక్కడైనా చూడండి, కనిపించేది ఏంటి అంటే మేలిమి రకమైన ఎర్రచందనం పండే ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది ఇప్పుడు మనం వెంచర్లు వేసినటువంటి ఈ జిల్లాలు, ఈ సదర్న్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు. ఎందుకు ఇక్కడే గ్రోత్ అవుతాయంటే ఒక్కసారి మీరు సైడ్ చూడండి. రాక్ ఫార్మేషన్ తో కూడినటువంటి నేలలు, గ్రావెల్లీ లోమ్డ్ ల్యాండ్స్ అంటాము. గ్రావెల్ తో కూడినటువంటి రాళ్లతో కూడినటువంటి నేల. ఈ నేలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపరేచర్ కి, pH వాల్యూకి ఎర్రచందనం పర్ఫెక్ట్ గా గ్రోత్ అవుతుంది. మీరు చెక్ చేసుకోండి, గూగుల్ చేయండి. ఈ రోజుల్లో పర్ప్లెక్సిటీ అని, జెమినై అని, ఇంకా చాట్ జీపీటీ అని 100 రకాలు వచ్చినాయి. ఎందులో చెక్ చేసినా చూపించేది ఒకటే, ఎర్రచందనం ఎక్కడ పడితే అక్కడ గ్రోత్ కాదు, ఓన్లీ సదర్న్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పంట అని చెప్పేసి. కాబట్టి ఈ నేలల్లో పండే పంట. అండ్ ప్రపంచంలో ఏ మొక్కనైనా తీసుకోండి, మీరు ఒక టేక్ వుడ్ తీసుకోండి, లేదంటే వైట్ శాండిల్ తీసుకోండి, లేదంటే ఇంకా రకరకాల అగార్వుడ్లు తీసుకోండి. ఏ ప్రోడక్ట్ అయినా కానీ అయితే కమర్షియల్, లేదంటే మెడిసినల్, లేదంటే ట్రెడిషనల్ ప్రొడక్ట్ ఉంటుంది. కానీ కమర్షియల్ గా, ట్రెడిషనల్ గా అండ్ సైంటిఫికల్ గా, మనకి మెడిసినల్ గా అన్నిటితో కలబోసినటువంటి మొక్క, కల్పవృక్షం ఏదైనా ఉంది అని అంటే ఈ భూమి మీద పండేటువంటి ఎర్రచందనం మాత్రమే అని సందర్భంగా చెప్తున్నారు. ఎర్రచందనానికి అన్ని రకాల గుణాలు ఉన్నాయి. కాబట్టే ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకే రేట్ ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఏ మొక్కలైనా శేషాచల రేంజ్ లో అడవిలో ఉన్న మొక్కల్ని తీసుకెళ్లిపోతుంటే స్మగ్లింగ్ అంటారు. ఎవరైనా వేప చెట్టును కొడితే స్మగ్లింగ్ అన్నారా? టేక్ చెట్లను కొడితే స్మగ్లింగ్ అన్నారా? లేదు. ఒక ఎర్రచందనానికి మాత్రమే ఎందుకుంది అని అంటే విలువైన మొక్క కాబట్టి. అలాంటి విలువైన మొక్కని మనం నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కాన్సెప్ట్ గా ఎంచుకున్నాం. కాబట్టి మనం రెండవది భూమిది నెంబర్ 1
ఎర్రచందనం కూడా నెంబర్ 1. మరి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు నెంబర్ 1 అనేది ఈ సందర్భంగా చెప్తాను మీకు. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఈ 7.5 సంవత్సరాల ప్రస్థానంలో కొన్న కస్టమర్లు రిపీటెడ్ కస్టమర్లు అయ్యారు. మన దగ్గర కొన్న కస్టమర్లు వచ్చేసి రిఫరెన్స్లు ఇచ్చారు. ఎవరికైనా అమ్మించడానికి 100 రకాలుగా ఆలోచిస్తాం మనం, అంటే కొంటాం కదా. ఇంకొకరికి రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఇస్తాం కదండి. కాబట్టి సాటిస్ఫైడ్ కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అని అంటే అది నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు సాటిస్ఫైడ్ కస్టమర్లు అంటే మనకి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఈ రోజు మీరు కూర్చున్నటువంటి ఈ నేలకి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ లో ఈ నేలలో ఎర్రచందనం గ్రోత్ అవుతుందని మనకి వస్తే అప్పుడు కంపెనీ లీగల్ ఒపీనియన్కి వెళ్తుంది. ఈ ప్రాంతంలో పర్ఫెక్ట్ గా ఉందంటేనే కదా, పండుతుందంటేనే కదా లీగాలిటీకి వెళ్తాం. లీగల్ ఒపీనియన్ లో ఈ నేల పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, రిజిస్టర్డ్ ల్యాండ్, పట్టా ల్యాండ్, పర్ఫెక్ట్ ల్యాండ్ అని వచ్చేసి లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత కంపెనీ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది. మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతనే పనులు మొదలు పెడతాం. ఈ రోజు లాంచింగ్ రోజు మీరు వచ్చారు, వచ్చినప్పుడు చుట్టూతో ఫెన్సింగ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదండి? చుట్టూ అంటే మనం ఎంచుకున్న ల్యాండ్ వీళ్ళు ఎన్ని చెప్పారు, మా అసోసియేట్లు ఇన్ని చెప్పారు కదా, మార్కెటింగ్ ఎంప్లాయీస్. మీడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మన కంపెనీలో ఇచ్చినటువంటి 21వ ఫేజ్ లెంత్ ఎంత, దాని నైసర్గిక స్వరూపం ఏంటనేది కనబడుతుందా లేదా? అండ్ ప్లాటింగ్, వాటికి నెంబరింగ్, మీకు 30 అడుగుల రోడ్డు, మధ్యలో ఉండేటువంటి రోడ్లు 20 అడుగుల రోడ్డు ఇచ్చామా లేదా? కనబడుతుందా లేదా? అంటే మీకు ఒక మొక్కలు నాటడం, డ్రిప్ ఇరిగేషన్ తప్ప 90% డెవలప్మెంట్ అనేది సైట్ లో కనబడుతుంది. ఎందుకు అనంటే కస్టమర్ తన ప్లాట్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు, తన ప్లాట్ దగ్గరికి కార్ వేసుకొని వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడికి వస్తే దుమ్ములేస్తుందని కార్లు అక్కడ పెట్టించాం కానీ మీరు ఇది మొత్తం తిరగొచ్చు. ఇక్కడికి వచ్చిన కస్టమర్ కి సైట్ ఎంత ఉంది, నేను కొన్న ప్లాట్ ఎలా ఉంది అనేది క్లారిటీ ఇచ్చేలాగా డెవలప్మెంట్ చేసి అమ్మే సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పటి వరకు ఏ వెంచర్ చేసినా కూడా డైరెక్ట్ గా ఇలా 90% డెవలప్మెంట్ తోటే చేస్తామండి. 6 నెలలు అవి చేస్తాం, 1 సంవత్సరం అవి చేస్తాం, మీరు ముందు కొనండి అనే కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు. మనం ఎంచుకున్న డాక్యుమెంట్ 100% లీగల్. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, పర్ఫెక్ట్ గా ఉంది అని అంటేనే మనం కొంటాం. అందులో చిన్న అసైన్ భూమి ఉన్నా లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి నేలైనా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి నారాయణ రెడ్డి గారు అక్కడ అడుగు కూడా పెట్టారు. సో ఇప్పటి వరకు మనం ఇచ్చిన 20 వెంచర్లలో ఏ భూమిలో కూడా ఇప్పుడు ఇచ్చే ఈ 21వ ఫేజ్ లో కూడా ఎక్కడ కూడా మనకి లీగల్ సమస్యలు అనేవి లేవు. మనకు అమ్మినటువంటి రెడ్డి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఎలాంటి సమస్య లేదు, 100% లీగల్ ఉన్నది. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ వెంచర్ ఇస్తుందంటే అది 100% లీగల్. మేము స్టేజ్ మీద మా సిఎండి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇచ్చే ల్యాండ్ లో ఎప్పుడైనా డాక్యుమెంట్ లో మీకు లీగల్ గా బాలేదు అని మీరు ప్రూవ్ చేస్తే 100% మీకు 25 లక్షల రూపాయల బహుకరణ కూడా చేస్తామని చెప్పేసి గత 7 ఏళ్లుగా చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా రాలా. కారణం ఏంటి అని అంటే మనం దూరదృష్టితో వెళ్తున్నాం. ఈ రోజు ల్యాండ్ లో ఏదో చిన్న అసైన్ భూమి ఉందని దాని మీద చూసి ఆ చిన్నదానికి కక్కుర్తి పడే సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు. ఎందుకంటే మన విజన్ పెద్దది. రేపు రాబోయే తరాలకి ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఆకాంక్షతో వెళ్తున్నటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలాంటి సంస్థ చిన్న చిన్న విషయాల్లో కక్కుర్తి పడదు. కాబట్టే ఈ రోజు మార్కెట్ లో మనల్ని నమ్మి 10,000 మంది కస్టమర్లు ఉన్నారు. కాబట్టి మార్కెట్ లో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటే మన ఎంప్లాయీస్ అయితే చెప్తారు. కానీ కొన్ని కంపెనీస్ ఏం చెప్తున్నారు అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఓపెన్ ప్లాట్స్ అయితే మా దాంట్లో కొనండి, ఫామ్ ల్యాండ్ అయితే నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కొనండి అని బయట కంపెనీలు చెప్పే స్థాయికి మనం వెళ్ళామనంటే ఒకసారి ఆలోచించండి. అది నవ్యసాయి ప్రాజెక్ట్స్ యొక్క లీగాలిటీకి ఉన్నటువంటి ఒక పట్టు. సో ఇక్కడ ఈ వెంచర్ గురించి మీకు మాట్లాడి తర్వాత నేను మన ఫ్యూచర్ విజన్ ఏంటనేది మీకు చెప్తాను. ఈ వెంచర్ వచ్చేసి మనకి 80 ఎకరాల ప్లస్ వెంచర్. ఈ వెంచర్ కున్న హైలైట్స్ ఏంటి అని అంటే, పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఎర్రచందనానికి అనువైనటువంటి గ్రేవల్లీ లోన్డ్ ల్యాండ్ ఉన్నటువంటి భూమి ఇది. మీకు చుట్టూతో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, బ్యూటిఫుల్ లొకేషన్. అక్కడ హైవే ఉంది. హైవే నుంచి మీకు రావడానికి ఎంత టైం పట్టిందండి? 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. విలేజ్ నానుకొని ఉంది. మీకు ఇక్కడ కనపడే ఈ కొండనెక్కి చూస్తే మార్కాపురం మనకు కనపడుతుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మనం రీసెంట్ గా క్లోజ్ చేసిన 19వ వెంచర్ మనం క్లోజింగ్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాం కస్టమర్లకి,
త్వరలో మార్కాపురం జిల్లా కాబోతుంది అని చెప్పి ఆ వెంచర్ నమ్మాం. అయిందా లేదా? అయిందా లేదండి? మనం ఏం చేయగలమో అది చెప్తాం, ఏం చెప్తామో అది చేస్తాం. దట్ ఈస్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, లేదంటే ఈ కొండకి ఆ కొండకు మధ్య మేము రోప్ వేలేస్తామని చెప్పాల్సిన పని లేదు. ఉన్నది చెప్తాం, చేసేదే చెప్తాం, చేసి చూపిస్తాం. ఇంతవరకు అదే చేసాం. కాబట్టి ఈ వెంచర్ కి మనకి ఇక్కడ నుంచి కొండెక్కితే డైరెక్ట్ గా యాక్సెస్ లేదు, కానీ 10 కిలోమీటర్లు ఉంటుంది. చుట్టూతా తిరిగి మీరు అలా బెస్తవారిపేట నుంచి అలా వెళ్తే మీకు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ మనం కేవలం ఎర్రచందనం గురించే, కమర్షియల్ వెంచర్ గురించే, మనం కమర్షియల్ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడతాం. కానీ ఈ వెంచర్ కి ఈ రోజు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి 12 నుంచి 15 ఏళ్ల మధ్యలో మనకు సేల్ వస్తుంది మొక్కలు. కానీ ఒక 12 సంవత్సరాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎక్స్పాన్షన్ అవుతుందా అవదా? ఇప్పటి వరకు అవ్వలేదా? ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎక్స్పాన్షన్ అవ్వలేదా? ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ వస్తే ఎక్స్పాన్షన్ బయటికే వస్తుంది. రేపు ఫ్యూచర్ లో 12 నుంచి 15 ఏళ్ల తర్వాత ఈ వెంచర్ ఖచ్చితంగా కమర్షియల్ అవుతుంది. ఎందుకంటే గుట్ట దాటితే మనకు మార్కాపురం అనేది రావడం అనేది జరుగుతుంది. సిటీ ఎక్స్పాన్షన్ అనేది జరగబోతుంది. కాబట్టి ఈ వెంచర్ లో ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ లో ఎర్రచందనంతో పాటు వెంచర్ రేటు కూడా పెరిగి రేపు ఫ్యూచర్ లో కమర్షియల్ కూడా అయ్యే అవకాశం ఉన్నదని సందర్భంగా చెప్తున్నాను. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ రోజు ఈ వెంచర్ ని చూసి చాలా మంది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా ఉంటదంటే, అరే పూర్తిగా ఇట్లుంది కదా, డెవలప్మెంట్ లేదు కదా, డెవలప్మెంట్ అంటే వీళ్ళు చేశారు బానే ఉంది, అందంగా అలంకరించారు కదా, రేపు డెవలప్ అవుద్దో లేదో అనే కాన్సెప్ట్ లో ఆలోచిస్తారు. ఎవరికైనా పక్కన వాళ్ళు కూడా చూడగొట్టే టైప్ లో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అనాలిసిస్ చూడండి. ఎప్పుడైనా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు న్యూస్ ఛానళ్లలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, చాలా వరకు వస్తూ ఉంటది. మనకు సినిమా యాక్టర్ పృథ్వీరాజ్ అని ఒక అతను ఉండేవాడు. అతను వచ్చేసి ఒక దగ్గర ల్యాండ్ కొనడానికి వెళితే 20 లక్షల రూపాయలు పెట్టి, బయట టాయిలెట్కి వెళ్తే అక్కడ వాటర్ ఇంకిపోతా ఉంది, ఈ గుట్టల మధ్య ఏం కొంటామని చెప్పేసి డ్రైవర్ చెప్తే అతను కొనలా. అది జస్ట్ ఒక 10 years బ్యాక్ తర్వాత ఏమైందంటే, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, అతను కొనాలనుకున్న 100 ఎకరాల్లో దగ్గర 100 కోట్లు నష్టపోయాడు ఆ వ్యక్తి అక్కడ డిసిషన్ తీసుకోకపోవడం వల్ల. కాబట్టి ఏంటనంటే, భూమి ఈ రోజు చూసి కాదండి కొనేది. ఈ రోజు ఇలా ఉంది, రానున్న 5 ఏళ్లలో ఎలా ఉండబోతుంది, రానున్న 10 ఏళ్లలో ఎలా ఎదగబోతుంది అనేది చెప్పేసి చూసి కొన్న వాళ్ళే పర్ఫెక్ట్ ఇన్వెస్టర్ అవుతారు. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. భూమి ఉన్నవాడే త్వరలో ఇప్పట్లో రారాజు అవుతారండి. ఎందుకనంటే, ఒకప్పుడు గుర్తు పెట్టుకోండి, 1947 లో 30 కోట్ల మంది జనాభా ఇండియాలో, ఈ రోజు 150 కోట్ల మంది. భూమి ఏమన్నా పెరిగిందండి? ఎంత ఉందో అంతే ఉంది కదా, కానీ భూమి రేటు 100 రెట్లు పెరిగింది. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇచ్చినటువంటి ఈ వెంచర్ కి సంబంధించి మనకు విలేజ్ దగ్గర ఉంది, హైవేస్ దగ్గర ఉన్నాయి, అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉంది. పర్ఫెక్ట్ గా లీగల్ గా ఉన్నటువంటి భూమి. ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నటువంటి మన 80 ఎకరాలు నవ్యసాయి ప్రాజెక్ట్స్ మీద రిజిస్టర్డ్ అయి ఉన్నటువంటి నేల. అమ్మిన వారు ఇక్కడే ఉన్నారు, కొన్నవారు ఇక్కడే ఉన్నారు, అండ్ ఎవ్రీథింగ్ లీగల్. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటేనే నమ్మకానికి ప్రతిరూపం. సామాన్యుని సైతం కోటీశ్వరుని చేయాలని ఒక సంకల్పంతో నవ్యసాయి ప్రాజెక్ట్స్ వెళ్తూ ఉంది. కాబట్టి ఆ సంకల్పంలో, ఈ దీక్షలో, ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి, ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క కస్టమర్ రేపు ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా మీకు మైనస్ అనేది ఉండదండి. మనం ఎంచుకున్నది భూమి, ఎత్తుకుపోయేది కాదు. మనం ఎంచుకున్నది ప్రకృతి, మొక్కల్ని మనం చెట్లు పెంచుతున్నాం, ఎవరికి నష్టం లేదు. ప్రకృతిని కూడా కాపాడుతున్నటువంటి భాగం ఒక యజ్ఞంలో మనందరం పాలు పంచుకుంటున్నాం. ఇక్కడ చాలా వరకు బయట డబ్బులు సంపాదించి పుణ్యం చేసుకుంటా ఉంటారు. ఎన్ఎస్పీలో మొక్కలు నాటి పుణ్యం చేసి కోటీశ్వర్లు అయ్యే ఒక పర్టికులర్ గా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ లో మనందరం పాల్గొంటున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇంతకు మించిన మరొక అవకాశం, మంచి అవకాశం అయితే నేనైతే వేరేది ఉంటుందని చెప్పలేదు. ఇంకొకటి, నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది మాటల కంపెనీ కాదు, చేతల కంపెనీ అని చెప్పడానికి ఒక 5 ఏళ్ల కింద ఎండి గారితో మాట్లాడేటప్పుడు 2025లో ఎట్టయినా మనం కంపెనీ పెట్టాలి, ఇండస్ట్రీ పెట్టాలని సార్ పదే చెప్తా ఉండేవాడు. ఈ రోజు అయిందా లేదా ఇండస్ట్రీ? ఈ భారతదేశంలోనే ఒక ప్రైవేట్ రంగ చరిత్రలో ఎర్రచందనం మ్యానుఫ్యాక్చరింగ్ కి పర్మిషన్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఎర్రచందనాన్ని పెంచడమే కాదు, ఎర్రచందనాన్ని కొనొచ్చు, ఎర్రచందనాన్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎర్రచందనం నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, ఎర్రచందనాన్ని అమ్మొచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఇంకేంటండి కావాల్సింది?
కొంతమంది అంటా ఉంటారు ఎర్రచందనం పెరుగుద్దా అని అంటారు. ఎర్రచందనం పెరగంది మా చేతులకి మెల్లోకి మాలలు ఎట్లా వచ్చినాయి, ప్రొడక్ట్స్ ఎట్లా వచ్చినాయి ఇక్కడికి. ఎర్రచందనం పెరగంది చైనాకి ఎట్లా ఎక్స్పోర్ట్ చేసినారు. ఎర్రచందనం పెరగంది గవర్నమెంట్ జీవోలు ఎందుకు పెట్టింది. ఎర్రచందనం పెరగంది, ఎర్రచందనం ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఇన్ని మనం మెడిసినల్ గా ట్రెడిషనల్ గా వాడొచ్చు అని చెప్పేసి రకరకాలుగా పరిశోధనలు చేసి ఎందుకు చేస్తారు ఎర్రచందనం పెరగకపోతే. కాబట్టి ఎర్రచందనం పెరగని వాళ్ళకి ఎర్రచందనం గురించి తెలియదు. ఎర్రచందనంలో పనిచేసే వాళ్ళకి, పనిచేసే రైతులకి, ఇప్పుడు యజ్ఞంలో పాల్గొనే ప్రతి ఒక్క కస్టమర్ కి, ఎంప్లాయీకి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఎర్రచందనం పెరుగుతుంది కాబట్టే మనం ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతున్నాం, మనం పర్మిషన్స్ తెచ్చుకోగలిగాం. చాలా మంది అన్నారు మీరు ఇండస్ట్రీ పెడతానన్నారు అనేది పెట్టామా లేదా. వుడ్ తీసుకుంటారా, ఏదో మీరు ఇండస్ట్రీ పెట్టారన్నారు, వుడ్ వచ్చిందా రాలేదా, లోడ్స్ అండ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారా లేదా అన్నారు, వచ్చాయా రాలేదా. అనేటోళ్ళు అంటూనే ఉంటారు, మనం వెళ్ళేటోళ్ళు వెళ్తానే ఉన్నాం. అనేటోళ్ళు అక్కడనే ఉంటారు, మనం మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటాం. కాబట్టి అనే వాళ్ళ గురించి కాదు, మనం ఇన్వెస్ట్ చేసి ముందుకెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే తరాలకి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ రేపు ఏప్రిల్ ఎండ్ కల్లా 200 రకాల ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతుంది. కాస్మెటిక్స్, ఎఫ్ఎంసీజీ గూడ్స్, మనకి హెర్బల్ ప్రొడక్ట్స్ అండ్ ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఎక్కడుందో ఐడల్స్, మీకు వేసుకోవడానికి మాలలు, సబ్బులు, టీ పౌడరు, హెర్బల్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ అండ్ ఐడల్స్. బయటికి ఇప్పుడు వెళ్తే ఇంతకుముందు గిఫ్ట్ అంటే ఒక వెండిదో, లేదనంటే ఏదైనా బంగారందో, బాగా డబ్బులు ఉంటే బంగారందో లేదంటే వెండిదో ఇచ్చేటోళ్ళం, లేదంటే ఏదో ఒక బొమ్మ ఇచ్చేటోళ్ళం. ఎర్రచందనం ఇద్దాం, లక్ష్మీ స్వరూపం, ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు కలిసి వస్తాయని పక్క దేశమైన చైనా వాడే నమ్ముతున్నాడండి. ఇక్కడ పుట్టింది ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి రక్తంతో మనం నమ్మకపోతే ఎట్లా, అంతేనా కదా. అసలు ఈ దేవుడు అంటేనే నమ్మని చైనానే నమ్ముతా ఉంది ఎర్రచందనం ఇంట్లో ఉంటే డబ్బులు వస్తుందని వేల సంవత్సరాల నుంచి. కానీ మనం ఎందుకు నమ్మదు. అందుకే ఎర్రచందనానికి సంబంధించిన ఐడల్స్ ని నవ్యసాయి ప్రాజెక్ట్స్ త్వరలో తయారు చేయబోతుంది. తక్కువ రేట్లో మనం ఇవ్వబోతున్నాం, అనుకూలమైన రేట్లో ఇవ్వబోతున్నాం. రేపు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, ఏదన్నా ఎండి పెట్టాలనుకున్నా ఆ ప్లేస్ లో ఎర్రచందనాన్ని పెట్టండి, ఎర్రచందనాన్ని గిఫ్ట్ ఇవ్వండి. చాలా అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది, మిమ్మల్ని చాలా అద్భుతంగా కూడా వాళ్ళు కీర్తించడం జరుగుతుంది. ఎందుకనంటే కలిసి వస్తుంది కాబట్టి. సో నవ్యసాయికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఉన్న ప్రొడక్ట్స్ మీకు ఒకసారి తెలియజేస్తాను. ఇది లాల్ వుడ్ అని మనం ఒకటి ప్రొడక్ట్స్ నేమ్ పర్మిషన్ తీసుకున్నామండి. ఇది ట్రేడ్ మార్క్ సంబంధించింది, అద్భుతమైన హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్. ఇది హెర్బల్ కి సంబంధించినటువంటిది. ఇలాంటి కెమికల్స్ అనేవి దీంట్లో ఉండవు. ఈ ప్రొడక్ట్ ని వాడితే మీరు తెల్లగైతారని చెప్పట్లా, గ్లో వస్తుంది. అందుకే మనం గ్లో వుడ్ అని పెట్టాం. ఏ ప్రొడక్ట్ అయినా ఫెయిర్ అండ్ లవ్లీ రాసినంత మాత్రాన నల్లోళ్ళు తెల్లగారు, అది ఉత్తమచ్చుడా. ఏదైనా సిమెంట్ ఏమంటారు, మనం పిఓపి పెట్టించుకోవాలి ఫేస్ కి, అంతే, ఇంకేం లేదు తెల్లగా కావాలంటే. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మన ఫేస్ కి ఇంటర్నల్ గా వెళ్ళి ఫేస్ కి గ్లో తీసుకొస్తుంది. నెక్స్ట్ టీ పౌడర్ వచ్చేసి ఎర్రచందనం టీ పౌడర్. ఇది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అని అంటే బాడీలో డీటాక్సిఫికేషన్ చేయడానికి మనకి ఎర్రచందనానికి సంబంధించిన ప్రోడక్ట్ ఉపయోగిస్తాం, టీ పౌడర్ ని. దీన్ని పర్ఫెక్ట్ గా ఇండియాలో టీ అని అంటే ఇండియా అంటే టీ, చాయ్ తాగిన వాళ్ళు ఉంటారండి, పొద్దున్న లేస్తే అది లేకపోతే ఉంటుందా. కాబట్టి దాని ప్లేస్ లో ఎర్రచందనం టీ తాగండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా ఇంజనీరింగ్ వర్క్ లా చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. నెక్స్ట్ ట్రెడిషనల్ గా ఎర్రచందనం మాల. ఎర్రచందనం మాల అనేది దీన్ని పాజిటివ్ ఎనర్జీ కింద మనం ట్రీట్ చేస్తాం. చేతికి వేసుకోవచ్చు, మెల్లోకి వేసుకోవచ్చు. 100% ఇవి చాలా మంది దగ్గర, ఇప్పుడు మన దగ్గర సంబంధించిన ఎంప్లాయీస్ కానీ కస్టమర్ల దగ్గర కానీ చాలా ఉన్నాయి. ఇది వాడితే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నిజంగానే వస్తుందా అని చెప్పేసి అన్నారు అనుకోండి, నమ్మితే ప్రపంచం మనది, నమ్మకపోతే మనం పక్క గ్రహం వాళ్ళకనే అనుకుంటాం. అంతేనా కాదండి. ఇది వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నెగిటివ్ ఉంటే రాదు. మనం పాజిటివ్ గా ఉంటే ఇది వేసుకుంటే ఇంకాస్త పాజిటివ్ అవుతాం. ఎందుకంటే దీంట్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. ఎర్రచందనానికి ఉన్న గుణం ఏంటి అని అంటే, ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనుధార్మిక సంస్థలైనటువంటి ఆస్ట్రియాలో IAEA అనే ఒక సంస్థ అండ్ బాబా రీసెర్చ్ అటామిక్ సెంటర్ బాంబే, వాళ్ళు ఎర్రచందనం మీద న్యూక్లియర్ సంబంధించినటువంటి టెస్టులు చేస్తే రేర్ ఎర్త్ మెటల్స్ ని ఇది వేర్ల ద్వారా తీసుకొని హార్ట్ వుడ్ లో స్టోర్ చేసుకుంటుందని వాళ్ళు ధృవీకరించారు. ఆన్లైన్ లో ఉంటుంది, కావాలంటే చూసుకోండి. అంటే ఉంగరాలు ఎందుకు పెట్టుకుంటామండి మనం, రంగురంగుల ఉంగరాలు, ఏదో అదృష్టం కలిసి వస్తుందని కాదు, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటది. మనకు నార్మల్ గా వచ్చే కాస్మిక్ ఎనర్జీ కంటే ఇక్కడ నుంచి మన నాడీ వ్యవస్థకి వెళ్ళి
ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఆరోగ్యం అంటే ఐశ్వర్యమే కదండి. కాబట్టి ఉంగరం పెట్టుకుంటే కోటీశ్వర్లు అవుతారనంటే డబ్బుకు వస్తుందని కాదు, ఆరోగ్యంగా ఉంటారని. ఇది కూడా పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో మనం త్వరలో తయారు చేయబడినటువంటి ఎర్రచందనం ప్రొడక్ట్స్ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైజులో నుంచి పెద్ద సైజులు ఉంటాయి, ఇంతకు మించిన ఈ సైజులో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 5 inches కి సంబంధించింది వినాయకుడి ప్రతిమ. సో మీకు ప్రొడక్ట్స్ అనేది ఇలానే వస్తుంది. యాక్చువల్ గా కస్టమర్స్ కి సంబంధించి మనం ఇందులో తీసుకున్న వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. వెండి అనే ఆఫర్ ప్లేస్ లో పవిత్రమైన ఎర్రచందనాన్ని మనం ఆఫర్ కింద కస్టమర్లకు ఇస్తున్నాం. అది కూడా మీరు హిందువులైతే హిందూ దేవుళ్ళది, క్రిస్టియన్స్ అయితే సిల్వని, ముస్లిమ్స్ అయితే మీకు సంబంధించినటువంటి కాబాకి సంబంధించింది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎర్రచందనం రూపంలో. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనకి కొద్దిగా సమయం పడుతుంది. రాగానే మీకు కస్టమర్ ఆఫర్ కింద ఎర్రచందనానికి సంబంధించిన దేవతామూర్తి ప్రతిమల్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకసారి చూడండి ఎలా ఉందని. ఇది మనకి ఫస్ట్ ఈ 21లో ఎవరైతే కస్టమర్లు తీసుకున్నారో లాంచింగ్ కింద వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఎర్రచందనానికి సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక దూరదృష్టితో వెళ్తున్నటువంటి సంస్థ. మా సీఎండి నారాయణ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. రానున్న 10 years లో అంటే 2040 కల్లా ఈ భారతదేశంలో ఉన్న టాప్ 10 కంపెనీలో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ను ఒకటిగా నిలబెట్టాలని ఒక ఆకాంక్ష, ఒక విజన్ తోటి వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే అన్ని రకాలుగా పర్మిషన్స్ తోటి పర్ఫెక్ట్ గా స్ట్రక్చరల్ బేస్ మీద వెళ్తున్నటువంటి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్. మీరు గతంలో ఎలా ఉంది కంపెనీ, ప్రస్తుతానికి ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేది గమనించండి. ఒక ఇన్వెస్టర్ కి ఉండాల్సినటువంటిది ఏంటి అని అంటే, నేను ఎంచుకున్న నేల ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుందని ఊహించుకోవాలి. ఒక ఇన్వెస్టర్ కి ఉండాల్సింది ఏంటంటే, నేను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి సంస్థ గతంలో నథింగ్, ఈ రోజు సంథింగ్, ఫ్యూచర్ లో ఎవ్రీథింగ్ అవ్వబోతుంది. రేపు ఎవరు ఎర్రచందనం సంబంధించినటువంటి మొక్కల మీద కొనే సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2014కి ముందు ఎర్రచందనాన్ని పెంపడానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేదు. తర్వాత పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అంతరించిపోతున్నాయి ఈ జాతులు అని చెప్పేసి. దాన్ని అప్పట్లో చాలా మంది డబ్బులు దండుకొని చేసుకున్నారు, అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. ఈ రోజు పెంచే సంస్థలు ఎన్నున్నాయి? లీగల్ గా పెంచే సంస్థలు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. లీగాలిటీ గురించి చెప్పే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ప్లాట్ కొంటే ఒక కస్టమర్ కి సేల్ రిపోర్ట్, సాయిల్ రిపోర్ట్ వస్తుంది. దాని తర్వాత కంపెనీ పేరు మీద తీసుకుంటాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీదకి కంపెనీ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. నో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ టు కస్టమర్. అది కూడా మొక్కలకి చలానాలు కట్టి గవర్నమెంట్ కి మొక్కల్ని సేల్ డీడ్ లో మెన్షన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించే సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్. ఎందుకు మొక్కల్ని మెన్షన్ చేయాలంటే, రేపు 12 ఏళ్ల తర్వాత మనం పర్మిషన్ కి వెళ్ళినప్పుడు ఎర్రచందనం మొక్కలు ఎప్పుడు వేశారు, ఎక్కడ వేశారు అనడానికి మనం ఒక ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న సేల్ డీడ్ కు మించిన ప్రూఫ్ ఏముంటుందండి, గవర్నమెంట్ డాక్యుమెంట్. కాబట్టి ఎర్రచందనాన్ని పెంచే ప్రక్రియలో ప్రాసెస్ ని పకడ్బందీగా పాటిస్తూ ఎర్రచందనాన్ని పెంచే కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది కంప్లీట్ అయిన తర్వాత, వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, డాక్యుమెంట్ నెంబర్ వస్తే డాక్యుమెంట్ నెంబర్ ని మెన్షన్ చేస్తూ కంపెనీకి కస్టమర్ కి మధ్య ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది మనం చేయించడం జరుగుతుంది. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా మనం బరాబర్ చేయాలని చెప్తున్నాం. దీనికి ఒక ఫార్మాట్ ని రెడీ చేసి, ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఫామ్ ల్యాండ్ కి ఎలాంటి ఫార్మాట్ లేదండి మ్యూచువల్ అగ్రిమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయడానికి. అలాంటి మ్యూచువల్ అగ్రిమెంట్ ని రెడీ చేపించేసి గవర్నమెంట్ లో లీగాలిటీలో చేపించేసి మొట్టమొదటి అండ్ చివరి కంపెనీ కూడా ఈ భారతదేశంలో ఫామ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించేది మ్యూచువల్ అగ్రిమెంట్ ని. అది మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ కావడం, అందరికి దిక్సూచిగా మనం మారడం అనేది ఈ సందర్భంగా మీ అందరికి చాలా గర్వకారణం అని కూడా చెప్తున్నాను. సో ఈ రోజు వరకు మనం తప్ప మరి ఎవరు చేయట్లేదు. అంటే 12 ఏళ్ల తర్వాత పర్మిషన్ తీసుకుంటాం, ఎలాంటి ఖర్చున్నా మేమే భరిస్తాం మెయింటైన్ చేయడానికి. మొక్కలకి సంబంధించి, డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించి, దాన్ని నర్చర్ చేయడానికి, నర్చరింగ్ ఇస్ నథింగ్ బట్ పెంపకానికి సంబంధించి ఎవ్రీథింగ్ టేకింగ్ కేర్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూసుకుంటుంది. 12 ఏళ్ల తర్వాత అమ్మించే బాధ్యత మాది అని చెప్పేసి
ఒక డాక్యుమెంట్ ని లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయించినటువంటి మొదటి అండ్ చివరి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకనంటే మనము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మన గోల్ పెద్దది, విజన్ పెద్దది, చాలా దూరం మనం ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఈ దారిలో వచ్చే ప్రతి ఒక్కరిని, ఎదగాలనే ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరిని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చూసే ప్రతి ఒక్కరిని కలుపుకొని లెట్స్ గ్రో టుగెదర్, కలిసి ఎదుగుదాం అనే ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు మనం ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే భూమి ఎవరైనా ఎత్తుకుపోతారా? లేదు. ఎర్రచందనం ఎక్కడికి పోతుంది? ప్రకృతిని కాపాడుతున్నాం, పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం. అయిన ప్రోడక్ట్ ని పెరిగిన తర్వాత ఇండస్ట్రీ పెడుతున్నాం, ఎర్రచందనం ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాం. రేపు భారతదేశంలో ఎర్రచందనం ప్రోడక్ట్ అని అంటే ఎన్ఎస్పి ప్రొడక్ట్స్ మాత్రమే కనపడే స్థాయిలో మన సంస్థ ఉండబోతుంది రానున్న 3 సంవత్సరాల్లో. మరొక విషయం చెప్తున్నాను, రేపు ఏప్రిల్ తర్వాత లాంచింగ్ అయిన తర్వాత, ప్రొడక్ట్స్ లాంచింగ్ అయిన తర్వాత రానున్న 3 ఏళ్లలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో నగరాలుగా, డిస్ట్రిక్ట్ లో మనకి నగరాలు, టౌన్లుగా కనబడే ప్రతి ప్లేస్ లో ఆల్మోస్ట్ 200 అవుట్లెట్ ని నవ్యసాయి ప్రాజెక్ట్స్ పెట్టబోతుంది ఎర్రచందనానికి సంబంధించిన ఉత్పత్తులకి. అంటే సంస్థ ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. మనం మాటలు చెప్పట్లేదండి. మీకు హైదరాబాద్ దగ్గరలో పంతంగి టోల్ ప్లాజా దగ్గర మన ఇండస్ట్రీ ఉంటుంది, వెళ్ళి చూడండి. మిషనరీస్ ఉన్నాయి, ఎర్రచందనం తెప్పించాం, చూడండి. రేపటి నుంచి, రేపు ఏప్రిల్ ఎండ్ లో మనం ప్రొడక్ట్స్ ని రెడీ చేస్తున్నాం. మీ అందరి సమక్షంలో ప్రొడక్ట్స్ ని లాంచింగ్ చేయబోతున్నాం. ఏం కావాలి, మనం ఏం చేయాలనుకున్నామో అది చెప్తున్నాం, చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఆలోచించండి. ఈ రోజు తీసుకున్న నిర్ణయం భావితరాల భవిష్యత్తుని బంగారుమయం చేస్తుంది. ఎందుకనంటే మనం ఎన్నుకున్నది నిస్వార్థ బుద్ధితోటి పర్ఫెక్ట్ గా బిజినెస్ చేసేటటువంటి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని మనం ఎంచుకున్నాం. కాబట్టి ఈ రోజు మనకి ఇప్పటి వరకు 20 వెంచర్లు కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 1900 ఎకరాల్లో 10,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్లను పొందగలిగాం. కాబట్టి రానున్న రోజుల్లో రేపు మనది, గుర్తుపెట్టుకోండి, రేపు మనది. ఎవరు ఎర్రచందనం అమ్మినా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఉంటుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే మనకు వుడ్ అవసరం. మరి బయట వాళ్ళనే కొన్నప్పుడు మన దాంట్లో పెరిగేటటువంటి ఎర్రచందనం మొక్కలకు సంబంధించి మనం కొనమా? పుష్పాలో ఒక డైలాగ్ ఉంటుంది, మరి ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. మన దగ్గర దొరికే పంట, మనం పండించే పంట రేటు మనం డిసైడ్ చేయాలి. వాళ్ళెవరు సార్ డిసైడ్ చేయడానికని? రేపు ఎర్రచందనంలో సిండికేట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ లీగల్ గా రేట్ డిసైడ్ చేసి అమ్మే సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ మాట చెప్తున్నామనంటే ఫ్యూచర్ అలా ఉండబోతుందనేసి మేము ఊహించి చెప్పట్లా. దానికోసం ఈ రోజు నుంచి అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి సంస్థ సిఎండి మా స్థాన నారాయణ రెడ్డి గారు. కాబట్టి మీ అందరికి మరొకసారి చెప్పేది ఏంటి అని అంటే, ఎంతో దూరం నుంచి వచ్చామని ఆలోచించొద్దు. ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ 10 రూపాయలు పెడతామో దానికి 10 నుంచి 12 రెట్లు మనకి ఎక్కడైతే రిటర్న్స్ వస్తాయో దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. పిల్లల్ని అమెరికాకు పంపుతున్నాం, యూరోప్ కి పంపుతున్నాం. అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. 40-50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి ప్యాకేజ్ రావాలనే ఉద్దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసి పంపిస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ కోసం. మన దగ్గర యూనివర్సిటీస్ లేవా? బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ అక్కడ చదివితే మంచి ప్యాకేజ్ వస్తుందని. మరి మన దగ్గర ల్యాండ్ లేదా? ఇక్కడ ఎందుకు చేయాలంటే ఇక్కడ ఎన్ఎస్పి ల్యాండ్ వెంచర్ వేస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 నుంచి 12 రెట్లు రిటర్న్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఉంటుంది. మాటలు చెప్పే కంపెనీ కాదు నవ్యసాయి ప్రాజెక్ట్స్, చేతలు చేసే కంపెనీ అని మీరు అందరూ చూస్తారు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తారు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే ప్రతి కస్టమర్ చూస్తారు. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే చుట్టూతో ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సూపర్వైజర్స్ అనునిత్యం పనిచేస్తూ ఉంటారు. డెడికేటెడ్ గా కొంతమందిని ఈ వెంచర్ కి మనం కేటాయిస్తాం. నిత్యం ఇందులో పనులు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటంటే, సీసీ కెమెరాస్ మనం ఇక్కడ పెడతాం, దాని యాక్సెస్ మీకు ఇస్తాం. దానికోసం కూడా రెగ్యులర్ సీసీ కెమెరాలు కాకుండా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా సీసీ కెమెరా కోసం ఒక యాప్ నే తయారు చేస్తున్న సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంతమంది అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా దాన్ని చూడొచ్చు. మీ ల్యాండ్ మీ ఇంటి పక్కన ఉన్నా ఎన్నిసార్లు పోతామో తెలియదు, కానీ ఇక్కడ నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కొంటే రోజు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మన ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రాన్ని చూడొచ్చు. ఎక్కడున్నా ప్రపంచంలో చూడొచ్చు. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీని కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తున్నటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్. ఇంకొక విషయం మీకు చెప్తాను, ఇజ్రాయెల్ ఫార్మింగ్ సెన్సార్ టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ లో ఇస్తున్నాం. ఇప్పటి వరకు అసలు ఫార్మ్ ల్యాండ్స్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ ఎవ్వరూ సాహసం చేయనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఖర్చు ఎంతైనా పర్వాలేదని ముందుకెళ్తున్న సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకనంటే మొక్కలకి సంబంధించి ఎన్ని నీళ్లు అవసరం అనేది ఆటోమేటిక్ గా దానికి ఒక కోడింగ్ చేసి
మనం వ్యవసాయ నిపుణులతో ఒక కోడింగ్ చేసి దాన్ని మనం చేస్తే మొక్క ఎప్పుడైతే తేమ శాతం తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ వెళ్తాయి. హ్యూమన్ ఎర్రర్ లేకుండా అడ్వాన్స్ టెక్నాలజీని పెట్టి మొక్కల్ని పర్ఫెక్ట్ గా నర్చర్ చేసే సంస్థ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ రీసెంట్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. మనకి బెంగళూరు నుంచి కొంతమంది మిత్రులు వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మన నవ్యసాయి ప్రాజెక్ట్ సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు ఎర్రచందనం మీద రీసెర్చ్ చేసినారు. వాళ్ళన్నీ రీసెర్చ్ చేసుకొని వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక మొక్క మీద రీసెర్చ్ చేస్తే మీరు వచ్చేసి 300 కేజీలు అంటున్నారండి, మినిమం 100 కేజీలు అంటున్నారు, మాక్సిమం 300 అంటున్నారు. మరి అక్కడ వచ్చేసి మాకు 80-90 కేజీలే వచ్చిందని ఒక మాట చెప్పినారు. వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వచ్చేసి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎక్కడుంది మొక్క. అర్థమైందా అండి? మీకు ఈ ప్రాంతంలో నల్లమల శేషాచల రేంజ్ లో ఉన్నటువంటి ఈ సదర్న్ ఆంధ్రప్రదేశ్ లో తప్ప మీకు ఎక్కడ ఎర్రచందనం గ్రోత్ అయినా మీకు లోపల ఎరుపు రంగు అనేది ఉండదు, వైట్ చారలతో కూడినటువంటి ఉంటుంది. అది ఎదుగుదల చిన్నగా ఉంటుంది. మొక్క ఎదగడం ఎదుగుదల కాదండి, లోపల హార్ట్ వుడ్ అనేది రావడం ఎదుగుదల. అర్థమైందా? ఇక్కడ 15 ఏళ్ల మొక్క, అక్కడ నీకు 30-40 ఏళ్ల మొక్కతోటి కూడా సరిదూగదు. కాబట్టి సాయిల్ లో ఉన్నటువంటి కంటెంట్ ఇంపార్టెంట్ అండ్ నర్చరింగ్ చేసే విధానం. నర్చరింగ్ చేసే విధానం అంటే పెంచే విధానం. అడవిలో ఉన్న మొక్కను ఎవరు పెంచుతారండి? దానికి అదే పెరుగుతూ ఉంటుంది. ఎటు పడితే అటు కొమ్మలు వస్తూ ఉంటాయి. కానీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉందో అంత ఇస్తుంది. టైంకి బ్రాంచెస్ కట్ చేస్తాం. దాని వల్ల ఏమవుతుంది అని అంటే దాని యొక్క కాండం పర్ఫెక్ట్ గా ఎదుగుతుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ గా దాంట్లో హార్ట్వుడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎర్రచందన వ్యవసాయాన్ని ఎలా చేయాలో 7.5 సంవత్సరాలుగా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్. కాబట్టి మా 1వ వెంచర్ లో మన గాలికి ఒక చిన్న కొమ్మ ఇరిగిపోతే దాంట్లో కూడా 7 సంవత్సరాల దాంట్లో కూడా హార్ట్వుడ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇంకేం కావాలి చెప్పడానికి? మనం ఎంచుకున్న నేల ఏంటిది, దాంట్లో ఎంచుకున్న మొక్క ఎలాంటిది, మనం నర్చరింగ్ అంటే పెంపకం చేసిన విధానం ఎలాంటిది, అండ్ దానికి అనుగుణంగా దిక్సూచిగా మనం ఫేజ్ 1 ని చెప్పుకోవచ్చు. పైన వచ్చేసి మేము ఫేజ్ 1 స్టార్టింగ్ లో భయపడ్డారు, సందర్భం వచ్చింది. ఎందుకంటే సాయిల్ లోపల ఎలా ఉందో అనేసి. ఎందుకంటే ఎవరైనా మొదటి అడుగు వచ్చేసి తప్పటడుగులు అంటే చిన్నపిల్లలైనా మనం వస్తాం, కాలానుగుణంగా నేర్చుకుంటూ ఎదుగుతాం. నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది స్టెప్ బై స్టెప్ వచ్చినటువంటి సంస్థ. కాబట్టి స్ట్రక్చరల్ గ్రోత్ మీద ఎదిగినటువంటి సంస్థ. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్క కస్టమర్ కి 100కు 100% రేపు అనుకున్నది ఇచ్చి చూపిస్తామని సందర్భంగా చెప్తున్నాం. ఎందుకనంటే మనం ఎంచుకున్నది ఎర్రచందనం మొక్క. 100 కేజీలు మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఎకరా తీసుకున్న వ్యక్తి 32 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎక్కడైనా భూమి తీసుకోండి, భూమి అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో భూమి తీసుకుంటే మనకు డబుల్ బెనిఫిట్ అనేది ఉంటుంది, ధమాకా బెనిఫిట్ అనేది ఉంటుంది. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో మీరు ఈ రోజు చేసిన ఇన్వెస్ట్మెంట్ 12 నుంచి 15 ఏళ్లలో ఎదిగిన మొక్కలకి మీరు చూసుకుంటే 300 కేజీల దాకా వస్తుందని మేము చెప్పాం. మినిమమే మాట్లాడుకుందాం. 100 కేజీలు మొక్కకి వేసుకున్నా గానీ మనకి 420 మొక్కలు అనేది మనం ఎకరానికి ఇస్తాం. 40 టన్నుల ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నా కానీ వరస్ట్ కేసులో తక్కువగా వేసుకొని 40 టన్నుల ప్రొడక్షన్ చూసుకున్నా కానీ మనకి 2015 గవర్నమెంట్ జీవో నెంబర్ 256 ప్రకారం సి గ్రేడే మాట్లాడదాం, ఏ బి అనేది కాదు, టాప్ గ్రేడ్ కాదు, సి గ్రేడే మాట్లాడదాం. 21 లక్ష మనకి మెట్రిక్ టన్. అలా చూసుకున్నా కానీ 40 టన్నులకి 8 కోట్ల ఆదాయం వస్తుంది. 12 ఏళ్లకు పెంచిన దానికి కంపెనీకి 50% ఖర్చుతో పెంచినందుకు, ఈ భూమికి ఓనర్ అయినటువంటి కస్టమర్ కి 50% అంటే బాజాప్తాగా 4 కోట్ల రూపాయలు ఫ్యూచర్ లో మనం కస్టమర్ కి ఇవ్వబోతున్నాం. అండ్ భూమి మన దగ్గరే ఉంటుంది. అర్థమవుతుందా అండి? భూమి అమ్మట్లా, మన భూమి మనదే. ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఇంట్లోనే డాక్యుమెంట్, మీ ఇంట్లోనే మ్యూచువల్ అగ్రిమెంట్, మీ ఇంట్లోనే పాస్బుక్ ఉంటుంది, మీ చేతిలోనే సీసీ కెమెరా లింక్ ఉంటుంది. అన్ని మీ దగ్గరే ఉంటాయి. మొక్కల్ని పెంచే బాధ్యత నవ్యసాయి ప్రాజెక్ట్స్. దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్ మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి అమ్మిచ్చే బాధ్యత నవ్యసాయి ప్రాజెక్ట్స్. 12 నుంచి 15 ఏళ్ల మధ్యలో మనకి ఈ మూమెంటం లో ఒక ఎకరా తీసుకున్న వ్యక్తికి 4 కోట్ల రూపాయలు అనేది వస్తుంది మొక్కల మీద. భూమి ఈ రోజు లేదు, రేపు ఉంటుందా అండి? ఖచ్చితంగా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెరగదా? కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్ కి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రానటువంటి సంపద నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో వస్తుంది. ఎందుకంటే డబుల్ ధమాకా. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చేస్తారా లేదనంటే మన పాత వెంచర్లు చూడండి. 20 వెంచర్లు మనం ఇప్పటివరకు కంప్లీట్ చేసాం. దారిలో వెళ్తుంటే మీకు 4వ వెంచర్ కనపడుద్ది. ఆ రోజు అమ్మింది ఎంతో తెలుసా అండి? 4.5 సంవత్సరాల కింద 24 లక్షలకు ఎకరా అమ్మాం. నేను కొన్నాను ఆ రోజు వచ్చి.
24 లక్షలకు అమ్మాం. ఈ రోజు రేట్ ఎంతో తెలుసా అండి? 46 లక్షల రూపాయలు 4 సంవత్సరాల్లో. మరి అప్రిషియేషన్ ఉందా లేదా? అప్రిషియేషన్ ఉందా లేదా చెప్పండి. అంటే ఇక్కడ తీసుకుంటే 12 ఏళ్ల తర్వాత వచ్చేదే కాదు, వెంటనే మనకు ఇయర్ టు ఇయర్ చేంజ్ కూడా అవుతుంది, రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆలోచించి ఆశాభంగం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత ఆన్ పేపర్ మీద లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయించి ఎన్ఎస్పి ఇస్తుందని సందర్భంగా చెప్తున్నాను. మరొక విషయం ఇక్కడ చెప్పాలి అని అంటే, మనకి ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ లో నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఒక్క విషయం ఎక్కువగా చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో ఇన్వెస్ట్ చేస్తామా, లీగల్ గా ఏమైనా ఇష్యూస్ వస్తాయనే ఆలోచన ఉంటుంది. భారతదేశంలో ఒక నార్త్ ఈస్ట్ కంట్రీ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో తప్ప మీరు కాశ్మీర్ లో కూడా కొనొచ్చు. లీగల్ గా మీరు ఇండియాలో ఎక్కడైనా భూమి కొనొచ్చు. అలాంటి ఇబ్బందులు ఏం లేవు. రాష్ట్రాలు హద్దులు లేవు. మనకేంటి సార్ ఎల్లలు, ప్రపంచమే మనది, అంతేనా కదా? కాబట్టి లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. కాబట్టి పర్ఫెక్ట్ గా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ రోజు మా ఎంప్లాయీస్ ని, మా నవ్యసాయి ప్రాజెక్ట్ సంస్థని నమ్మి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకి నేను చివరిగా తెలియజేసేది ఏమనంటే, ఇప్పుడు చూసే ల్యాండ్ వచ్చేసి ఈ రోజు ఇలానే చూడమాకండి. ఇంకా 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుందో చూడండి. స్టార్టింగ్ మీకు ఇప్పుడు పోయే దారిలో మీరు 4వ ఇంచుని చూపించుకొని వెళ్ళండి ప్రతి ఒక్కరికి. అది 4 ఏళ్ల కింద ఇలానే మీకు ఎలా కనబడుతుందో ఇక్కడ నేల అలానే కనబడుతుంది, మొక్కలు లేకుండా. కానీ ఈ రోజు చూడండి 12 నుంచి 13 ఫీట్ల హైట్ లో మొక్కలు అనేవి ఎదుగున్నాయి. పర్ఫెక్ట్ గ్రోత్ అనేది ఎన్ఎస్పి లో వచ్చింది. కాబట్టి ఈ రోజును చూసి ఈ ల్యాండ్ ఇక్కడ నిలబడి రానున్న 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అనేది మీరు ఇక్కడ ఊహించి ఇన్వెస్ట్ చేయండి. అంతకు డబుల్ రేట్ లో మేము దీన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. దానిలోనే మీరు దాన్ని చూసుకోగలుగుతారు. కాబట్టి మూమెంటం చేయడం జరుగుతుంది. మీకు ఈ ల్యాండ్ కి సంబంధించి నేను మనకు అమ్మినటువంటి మన ల్యాండ్ అధినేత, మనకు అమ్మినటువంటి ఇక్కడ దగ్గరలో ఉన్న వాస్తవులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన్ని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానం చేస్తున్నాను. మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట. అలాగే మా ప్రియతమ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మా శ్రీ నారాయణ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకనంటే ఆయన మాట్లాడుతూ ఒక గర్జన, కానీ ఈ మధ్య ఢిల్లీ, పంజాబ్ అంటే ఎక్కువ తిరిగారు. ప్రొడక్ట్స్ విషయంలో కొద్దిగా థ్రోట్ ప్రాబ్లం ఉంది మాట్లాడడానికి, కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో విందాం. ఆయన మనకి ల్యాండ్ అమ్మాడు, మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఎన్ఎస్పి పేరు మీద ఉంది. మీకు కూడా లీగల్ అని చెప్తున్నాం కదా, ఎవ్రీథింగ్ లీగల్. మనకు అమ్మాయితో కూడా మాట్లాడుతాం. సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఈ సైటు నేను అమ్మాను. మొత్తం 86 ఎకరాలు. దీని గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఒక చిన్న గణేష్ని స్మరించుకొని ఆ తర్వాత పూర్తి వివరాల్లోకి వెళ్దాం. దీంట్లో అంటే దేవుని మీద ఎంతమందికి నమ్మకం ఉందో లేదో తెలియదు. నాకు నమ్మకం ఉంది కాబట్టి జస్ట్ ఒక 2 లైన్స్. మనం ఏ పని చేసినా గణేష్ని స్మరించుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అదే నమ్మకంతో ఇక్కడ కూడా అలా స్మరించుకొని వెళ్తే ఇది సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న 2 లైన్స్. వీలైతే అందరూ ఒక్కసారి లేచి నిలబడితే మంచిదేమో ప్లీజ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో పరమేశ్వరి గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః.
ఇప్పుడు ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నా పేరు డాక్టర్ అన్నపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మాది ఇక్కడే పొదిలి పక్కన ఉన్నగురాపాలెం గ్రామం. ఐఎమ్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సిన్స్ 35 years. మా పొలాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఈ తాడివల్లిపల్లి గ్రామంలో నేను ఒక 15 సంవత్సరాల క్రితం 2014లో సుమారుగా 2014లో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇంకా నాకు వేరు చోట్ల సుమారు ఇంకొక 150 acres కూడా ల్యాండ్ ఉంది. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ 150 acresలో ఒక 30 acres రెడ్ శాండిల్ కూడా ఉందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రెడ్ శాండిల్ మీద పుష్ప సినిమా చూసిన తర్వాత చాలా మందికి అవగాహన వచ్చింది. దానికి ముందే 15 సంవత్సరాల క్రితమే నేనేదో మా చిన్న మైండ్తో ఆలోచన చేసి ఫ్యూచర్లో బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వేశాను. ఈరోజు 30 అడుగుల స్థాయికి వచ్చింది, బాగా ఉంది. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, మన నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా త్వరలో వాళ్ళ కంపెనీకే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటే నారాయణ రెడ్డి గారు అంటే నవ్యసాయి. నేను నిజంగా నా దగ్గరికి సమ్ ఎక్స్ పర్సన్ ద్వారా వీళ్ళు పొలం కొనడానికి ప్రపోజల్లో వచ్చారు. ఎప్పుడు నవంబర్లో. ఫస్ట్ నేను ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఏంటి, ఊరికే ఉత్తుదేనా, కొనగలుగుతారా, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కదా, కొనగలుగుతారా లేదా, రిజిస్ట్రేషన్ అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఇలాంటివన్నీ కూడాను నేను ఇంటర్నల్గా, అంటే నారాయణ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, నేను ఇంటర్నల్గా ఇవన్నీ కూడాను చెక్ చేసుకున్నాను. సరే, నా దగ్గరికి వచ్చిన వ్యక్తి కూడా నా మిత్రుడు, చాలా మంచివాడు, పేర్లు అవసరం. ఆయన లేదన్నా చాలా పర్ఫెక్ట్, మీకు మీ రేట్ ఫైనల్ అయితే వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ అన్నారు. నాకు అది అసలు నమ్మబుద్ధి కాల. మళ్ళీ ఇంకోసారి చెప్పి ఏం చెప్పేవారు అన్న. అవునన్నా, నేను చెప్పింది నిజమే, వారం రోజుల్లోనే రిజిస్ట్రేషను, మీరు అన్ని పర్ఫెక్ట్గా పేపర్స్ అన్ని ఇచ్చేస్తే విత్ ఇన్ 1 weekలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది నారాయణ రెడ్డి గారు నవ్యసాయి అని అంటే అని అన్నారు. అయినా కూడా నమ్మలా. ఎప్పుడు నమ్మానంటే నేను ఆయన వారం రోజులు అని అన్నారు, కానీ నేను పేపర్స్ అన్ని బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ ఉంటాయి కదా, జనరల్గా క్రాప్ లోన్స్కు వాటికి ఇటుకి పెడతాం కదా, నేను తెచ్చి ఇవ్వడానికి నాకు 10 రోజులు పట్టింది. 10 రోజులు పట్టిన తర్వాత నేను పేపర్స్ ఇచ్చిన తర్వాత 5వ రోజు నుంచి వాళ్ళు మొదలెట్టారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్. నేను కాదు, వాళ్ళు మొదలెట్టారు. దట్ ఈస్ కాల్డ్ నారాయణ రెడ్డి, దట్ ఈస్ కాల్డ్ నవ్యసాయి. నేను ఒక్కటే వాళ్ళు చెప్పేది, నేను నమ్మలేదు, నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా. ఇదంతా కూడాను ఇక్కడ స్టేజ్ మీద చెప్పవలసిన అవసరం లేదు. నేనంటే కూడా ఏంటనేది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగిన చెప్తారు. అంటే నేనంటే ఎందుకు అడగమంటున్నానంటే నేను చెప్పింది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి కోసం. సో ఇవాళ ఒక ప్రాణ మిత్రుడు అని చెప్పొచ్చు మనందరికీ, దట్ ఈజ్ నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత తొందరగా ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్స్ వారం రోజుల్లో 10 రోజుల్లో ఈ రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిలో చాలా మంది లేరు. ఉన్నారు, బట్ చాలా మంది లేరు, తక్కువ మంది ఉంటారు. ఉన్న దాంట్లో నారాయణ రెడ్డి గారు ఒకరు, నవ్యసాయి ఒకటని చెప్పేసి నేను ముఖ్యంగా చెప్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్లో మీరందరూ, నేను అనుకుంటున్నాను, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయండి, ఎలాంటి డోకా లేదు. హ్యాపీగా మంచి ఊరు ఇక్కడ తాడివారిపల్లి గ్రామం అనేది చాలా మంచిది. ఇక్కడ నుంచి చూసుకుంటే మార్కాపురం ఇప్పుడున్న రోడ్డులో వెళ్తే మనకు ఒక 12-13 కిలోమీటర్లు, ఒక 20 కిలోమీటర్స్. ఇందాక నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో షార్ట్ కట్స్లో రావచ్చు, 10 కిలోమీటర్స్లో రావచ్చు. అన్నిటికంటే ముఖ్య విషయం, ఈరోజు నేను అమ్మిన 3వ రోజుకే, అంటే నాకు తెలుసు జిల్లా అవుతుందని కూడా, 3వ రోజుకు 4వ రోజుకే అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, డిస్ట్రిక్ట్ మార్కాపురం అవుతుందని. అయినా సరే నేను వెనకకి తగ్గలేదు. నేను ఏదైతే ప్రామిస్ చేశానో నారాయణ రెడ్డి గారు అలాగో నేను కూడా అంతే. ఎన్నో పోగొట్టుకుంటాను కానీ మాట మాత్రం పోగొట్టుకోలేదు. ఇప్పటి వరకు మాట నిలబెట్టుకునే ఉన్నాను. సో నన్ను నమ్మినట్టుగానే, నేను నారాయణ రెడ్డి గారిని నమ్మినట్టుగానే నారాయణ రెడ్డి గారిని మీరు కూడా
ఈరోజు నమ్మి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిపోదు. కాబట్టి తొందరగా మీరు బుక్ చేసుకొని ప్లాట్స్ తీసుకోండి. వారి విజన్ నేను మన మాటల్లో చూసా. జస్ట్ ఎక్కువగా కలిసింది కూడా లేదు, ఒక 2-3 సార్లు ఏదో జనరల్గా కలిసాం, వాళ్ళ ఆఫీస్లో ఒకసారి కలిసాం, ఏదో ఇన్వైట్ చేస్తే వెళ్ళాను జనరల్గా. ఆయన చేస్తున్న ప్రాక్టీస్, ఆయన చేస్తున్న దీని మీద ఒక ఆలోచన చూస్తే ఒక 10 సంవత్సరాలకు, అంటే ఎవరికైనా ఎయిమ్ ఉండాలి, ఒక 10 సంవత్సరాల గోల్, ఒక 10 years లో ఇతను నారాయణ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఉద్దేశం, చిన్నవాడు, నాకంటే చాలా చిన్నవాడు, ఎలా ఉందంటే అందరు ఆశ్చర్యపోతారు. దేశంలో ఉన్న టాప్ 10 సంస్థల్లో, ఇండస్ట్రియల్ సంస్థల్లో ఈయన ఒకడు కావాలనేది ఉద్దేశం. అలా కావాలంటే ఫస్ట్ ఎంత నమ్మకం కావాలి, నమ్మకం ఎంత జనంలో ఎంత నమ్మకం నిరూపించుకోవాలి, ఎంత ఫైనాన్షియల్గా దిట్టపడాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రకాలుగా మనకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందో మీరు గమనించండి. సో అంతా కూడా నెలన్నర